ఇప్పుడు ఎన్ని మున్సిపాలిటీల్లో మీకు సెగ్రిగేషన్లో ఆల్ మున్సిపాలిటీస్ వాట్ ఈస్ ది బ్రేకప్? సార్ ఓవరాల్గా స్టేట్లో 100% సెగ్రిగేషన్ చేసి ఏ మున్సిపాలిటీ లేదు సార్. అది నేను అడగలేదు. నేను అడిగేది ఏంటంటే వేస్ట్ జనరేషన్ హౌ మచ్ ఈచ్ మున్సిపాలిటీ? మీకు 130 123 ఉన్నాయి. 6,900 tons per day. మీది 2 మోడల్స్. ఒక మోడల్ యు ఆర్ గోయింగ్ ఫర్ వేస్ట్ ఎనర్జీ, అవి 5-6 వచ్చేసాయి. మిగిలిన మున్సిపాలిటీస్ అని 25 lakhs. ఇది 25 lakhs అయితే మ్యాక్సిమం ఒక 64 ULBs ఉన్నాయి సార్. 64 ULBs MRFకి మనకి ఇదే ఉన్నాయి సార్. ఇప్పుడు 6 ప్లాంట్ వచ్చేస్తే సార్ మొత్తం ఇప్పుడు 6,700 tons. ఈ 6 ప్లాంట్ కానీ వచ్చేస్తే 2,500 టన్నులు ఈ సిస్టమ్ 2,500 డివైడెడ్ బై ఒక 60 ఇది 20. నీ స్టాండర్డైజేషన్ ఓన్లీ 25 పెట్టావా? ఎంత పెట్టారు దీంట్లో? అంటే 8 hours షిఫ్ట్ 25 సార్. 2 షిఫ్ట్లు రన్ చేస్తే 50 ton కూడా హ్యాండిల్ చేస్తారు సార్ ఈ మిషన్. అంటే ఆ యూఎల్బీకి వచ్చిన వేస్ట్ బట్టి సార్ మళ్ళీ అది ఓకే. మినిమం మ్యాక్సిమం ఎంత ఉంది కెపాసిటీ? 5 tons 10 tons కూడా 5 tons 10 tons నుంచి 100-200 tons వరకు. పాండిచేరిలో 100 tons ఈ మధ్య పెట్టినట్టు సార్. పాండిచేరిలో పెట్టినట్టు. అప్పుడు మీరు ఇది ఒకసారి వర్కౌట్ చేయండి. 2 phases కింద పెడితే జనరేషన్ అయ్యేదాన్ని బట్టి మేజర్ పంచాయతీలు కానీ మీవి కానీ 5 tons నుంచి స్టార్ట్ చేసి సెగ్రిగేషన్ కూడా పెట్టేసి ఈ కన్వర్షన్ లాజిస్టిక్స్ అని వర్కౌట్ చేసి రీసైక్లింగ్ కూడా వాళ్ళతో టైఅప్ చేసి ప్లాస్టిక్ బాటిల్స్ ప్లాస్టిక్ అన్నీ ఏదైతే అది హౌ టు వర్క్ ఇట్ అవుట్ ఎ మెకానిజం సర్క్యులర్ ఎకానమీ రీసైక్లింగ్. ఫ్రెష్ వేస్ట్ని అరెస్ట్ చేస్తాం సార్. మనం లెగసీ క్లియర్ చేయడంతో అంత ల్యాండ్ రిక్లెయిమ్ అవుతుంది. ఫ్రెష్ వేస్ట్ ఇంక వెళ్ళదు సార్. సో డంప్ యార్డ్ లేకుండా ఎవ్రీడే విల్ బి ప్రాసెసింగ్ ద ఎంటైర్ వేస్ట్. అంటే నువ్వు ఇప్పుడు ఎన్ని ఆపరేట్ చేస్తున్నావు ఇలాంటి మిషన్స్? 40 వరకు చేస్తున్నావు. వెట్ అండ్ డ్రై సెగ్రిగేషన్ వేస్ట్ చేస్తున్నావు, మిక్సర్ వేస్ట్ చేస్తున్నావు, బయో వేస్ట్ చేస్తున్నావు. ఈ విధంగా ఇది ఒకటి ఫస్ట్ టైం ఇది ఏపీలో ఫస్ట్ పాండిచేరిలో మిగతావన్నీ రెగ్యులర్ బయోమైనింగ్. నీకు ఇది స్ట్రక్చర్ క్రియేషన్కి ఎరువులు పడుతుంది, కన్స్ట్రక్షన్కి ఈ సెటప్ ఇది చేయడానికి నీకు అంతవరకే మెకానిజం దానికంటే ఎక్కువ. 4 కంపెనీస్ ఉన్నాయి సార్. మనం రాముతో పాటు ఇద్దరు ఇన్వాల్వ్ చేసి మనం తక్కువ టైంలోనే మనం ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు సార్. మనకి SBM ఫండ్స్ కూడా ఉన్నాయి సార్. దీనికి ఫండ్స్ యూటిలైజ్ చేసుకుని కూడా మనం చేయొచ్చు సార్. ఎంత తీసుకున్నారు వాళ్ళు ఇప్పుడు మనకి ఒక 70 కోట్ల దాకా ఉన్నాయి సార్. ఒక 60 ULBsకి డిఫరెంట్ సైజెస్ని బట్టి పర్ టన్ 8.5 lakh ఇస్తారు సార్. దాన్ని యూటిలైజ్ చేసుకుని మనం వాళ్ళు ఏంటంటే సార్ ఆ మోడల్ని రెట్రో ఫిట్టింగ్ చేయాలి సార్. ఇందాక మేము చెప్పాం కదా టెండర్స్ ఇచ్చామని. ఆ మోడల్ ఈ సూటెడ్ ఓన్లీ ఫర్ హ్యాండ్లింగ్ డ్రై వేస్ట్. సో టు హ్యాండిల్ వెట్ వేస్ట్ బోత్. వాట్ ఐఎమ్ సేయింగ్, యూ డూ వన్ థింగ్, రెట్రో వేస్ట్ కానీ టోటల్ కాన్సెప్ట్ తీసుకొని నాకు మొత్తం phase 1 మున్సిపాలిటీస్ అన్నీ కూడా ఇది కంప్లీట్ చేయండి. అదే సమయంలో ఆల్ మేజర్ పంచాయతీస్ని phase 2లో కంప్లీట్ చేయండి. ఇవి కాకుండా సైమల్టేనియస్గా మీరు R&D టీం పెట్టుకొని ప్రపంచం మొత్తం హౌ దే ఆర్ డూయింగ్ ఇవన్నీ కూడా ఏంటంటే బిగినింగ్ ఇది 10 ఏళ్ళు పట్టింది. నేను రిపోర్ట్ ఇచ్చి ఆ రోజు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇప్పటికీ ఎక్కడికి వెళ్ళాల్సింది. మాకు 5 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. అక్కడి నుంచి వీడి చేశారు, అక్కడ ఇది చేశారు. నవ్ యూ హ్యావ్ టు గో త్రూ ఆల్ దీస్ థింగ్స్ ఇన్నోవేటివ్ వేస్, హౌ టు డిస్పోజ్, హౌ టు గో ఫర్ సర్క్యులర్ ఎకానమీ. ఎగ్జిస్టింగ్ ఒకవేళ సెమీ మోడల్, దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్, మాన్యువల్ ప్లస్ మెషిన్ హైబ్రిడ్ మోడల్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ మెకనైజ్ వాల్యూ అడిషన్. దట్ ఈస్ ది కాన్సెప్ట్ ఐ వాంట్ టు వర్క్ ఇట్ అవుట్. యూ వర్క్ ఇట్ అవుట్, విల్ వర్క్ ఇట్. సార్ అడిషనల్గా ఇంకో ట్రామాలు పెట్టుకుంటే ఇంకా ఎక్కువ సెగ్రిగేట్ అవుతుంది సార్. ఇప్పుడు ఒక ట్రామా ఒకటి
మళ్ళా నువ్వు డస్ట్బిన్ కాకూడదు ఇక్కడ. ఆ నెట్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. 6 mm మోడ్స్ పెట్టుకుంటే రాదు. 6 mm మోడ్స్ పెట్టాలి వెంటనే. నువ్వేం చేస్తావు తెలియదు. ఒకవేళ అవసరమైతే క్లోజ్డ్గా పెట్టి మళ్ళీ కిందన పడడం ఎత్తెక్కడం అవి రాకూడదు. ప్లాస్టిక్ బిన్ మార్గా వచ్చి దాంట్లో కరెక్ట్గా బయట పెట్టు, ఆ మోల్డ్ చేయి. అప్పుడు ఇది రాకూడదు. ఇది ఇంకా నువ్వు జంగల్లో ఉన్నావు, పాత రోజుల్లో ఉన్నావు. మోడర్నైజేషన్ రావాలి. యూ డూ దాట్ చేసి ఇక్కడంతా నాకు ఇక్కడ పడకూడదు. అది కూడా చెత్త వేయడంలో కూడా 25 మెట్రిక్ టన్స్ వచ్చినప్పుడు కెన్ యూ గెట్ ఆటోమేటిక్ అన్లోడింగ్? ఎస్, ఆటోమేటిక్ అన్లోడింగ్ టిప్పరే ఎలా దాన్ని ఏమంటారు, ఇది ఉంది కదా టిప్పర్లో హైడ్రాలిక్. సార్ అవి కూడా పెట్టాం సార్. అది ఇక్కడ తీసుకొచ్చి అక్కడ ఇది ఉంది కదా సార్, ఈ కన్వేయర్ ఉంది కదా, డైరెక్ట్ అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతుంది సార్. వెళ్ళిపోతే మన ఏదైతే లారీ వస్తుందో డైరెక్ట్ బిల్లో అన్లోడ్ చేస్తాం. దట్ హైడ్రాలిక్ పెట్టేసి ఎవ్రీథింగ్ కొంచెం వీలైనంత వరకు మెకనైజ్డ్గా ఉండాలి. దాన్ని మనం సెపరేట్ లోడ్